అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్తో చాలామంది ఇబ్బంది పడే మగవాళ్ళకి ఉండే ఒక కామన్ రీజన్ ఏంటి అనంటే ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ అంటారు. అంటే అంగానికి వచ్చే రక్త సరఫరా నార్మల్గా రావాల్సిన దానికన్నా తక్కువగా రావటం వల్ల అంగస్తంభన సమస్య ఎదుర్కొనే ప్రాబ్లమ్నే ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ లేదా ఆర్టీరియల్ డిస్ఫంక్షన్ అంటారు. సో ఈ అంగస్తంభన సమస్యలో ఈ ఆర్టీరియల్ డిస్ఫంక్షన్ లేదా ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణం ఏమిటి, అండ్ ఈ పెన్నిస్కి బ్లడ్ సప్లై రాకపోవటం వల్ల అంగస్తంభన సమస్య ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, అంటే అంగస్తంభన సమస్య లేదా శీఘ్రస్ఖలనం, అంటే అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లేదా శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ని ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ అంటే పెన్నిస్కి వచ్చే బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోవడం వల్ల ఈ అంగస్తంభన సమస్య వచ్చే కారణాన్నే ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ అంటారు. అసలు ఈ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ అంటే ఏమిటి అనంటే, ఎప్పుడైనా సరే మగవాళ్ళలో సెక్షువల్గా కోరికలు వచ్చినప్పుడు ఈ క్యావర్నోజల్ ఆర్టరీస్ ద్వారా, అంటే పెన్నిస్ లోపల ఉండే ఈ క్యావర్నోజల్ ఆర్టరీస్ ద్వారా పెన్నిస్కి బ్లడ్ సప్లై ఎక్కువగా వచ్చింది. సో ఈ క్యావర్నోజల్ ఆర్టరీస్ నుంచి పెన్నిస్కి బ్లడ్ సప్లై ఎక్కువగా రావటం వల్ల ఈ పెన్నిస్లో ఉన్న కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ స్ట్రెచ్ అయ్యి దానివల్ల ఈ అంగం గట్టిపడి సెక్షువల్గా పెర్ఫామ్ చేయగలుగుతారు. కానీ కొంతమందిలో ఏమైంది అనంటే ఈ క్యావర్నోజల్ ఆర్టరీస్ అనేది బ్లాక్ అయిపోతాయి అన్నమాట. పెన్నిస్కి గట్టిపడాలి, సెక్స్ చేయాలి అనుకున్నప్పుడు ఈ క్యావర్నోజల్ ఆర్టరీస్ నుంచి ఎంత ఎక్కువ బ్లడ్ వస్తే పెన్నిస్ అంత పెద్దగా అయ్యి అంత హార్డ్ అయింది. ఎవరిలో అయితే ఈ క్యావర్నోజల్ ఆర్టరీస్ అనేది బ్లాక్ అయిపోతాయో, ఈ క్యావర్నోజల్ ఆర్టరీస్ అనేది బ్లాక్ అయిపోతే ఈ పెన్నిస్కి వచ్చే బ్లడ్ సప్లై తగ్గిపోయింది. దానివల్ల పెన్నిస్ జస్ట్ సైజ్ పెరిగిద్ది అనమాట. ఉన్నదానికన్నా జస్ట్ కొంచెం పెన్నిస్ సైజ్ పెరిగిద్ది, మెత్తగానే ఉంటుంది. ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసి సెక్స్ చేద్దాం అనుకుంటే బెండ్ అయిపోతూ ఉంటుంది, సెక్షువల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ క్యావర్నోజల్ ఆర్టరీస్ అనేది బ్లడ్ సప్లై తక్కువగా రావడానికి దీని నుంచి మెయిన్గా కారణం ఏమిటి, ఈ క్యావర్నోజల్ ఆర్టరీస్ బ్లాక్ అయిపోవటానికి రీజన్ ఏమిటి అనంటే, ఒకటి డయాబెటీస్. ఎవరిలో అయితే షుగర్ ప్రాబ్లం ఉండి షుగర్ కంట్రోల్లో ఉండదో అటువంటి వాళ్ళలో ఈ ఆర్టరీస్ అనేది బ్లాక్ అయిపోయి దానివల్ల ఈ అంగస్తంభన సమస్య అనేది వస్తుంది. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి హైపర్ టెన్షన్, అంటే బీపీ. ఎలాగైతే షుగర్ వల్ల ఈ ఆర్టరీస్ బ్లాక్ అయిపోతాయో సేమ్ బీపీ వల్ల కూడా ఈ ఆర్టరీస్ బ్లాక్ అయిపోతాయి. అండ్ కొంతమందిలో ఏజింగ్ వల్ల, అంటే ఏజ్ పెరగటం వల్ల కూడా ఈ ఆర్టరీస్ బ్లాక్ అయిపోతాయి. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నా, స్మోకింగ్ అలవాటు ఎక్కువగా ఉన్నా, లేకపోతే ఒబేసిటీ అంటే వెయిట్ ఎక్కువగా ఉన్నా, దానివల్ల కూడా ఈ క్యావర్నోజల్ ఆర్టరీస్ బ్లాక్ అయిపోయి దానివల్ల ఈ పెన్నిస్కి వచ్చే బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల ఎరెక్షన్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఈ ఆర్టీరియల్ డిస్ఫంక్షన్ లేదా ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ అంటారు. ఈ టైప్ ఆఫ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ లేదా ఆర్టీరియల్ డిస్ఫంక్షన్ అంటారు. సో ఈ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ లేదా ఆర్టీరియల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు సెక్షువల్గా గమనించే ఒక లక్షణం ఏమిటి అనంటే, సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు అంగం సైజు పెరిగిద్ది, ఉన్నదానికన్నా కొంత సైజు పెరిగిద్దిలే కానీ మెత్తగానే ఉంటుంది. ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే బెండ్ అయిపోతూ ఉంటుంది. ఎంత స్టిమ్యులేట్ చేసినా, చేత్తో ఎంత పెన్నిస్ని స్టిమ్యులేట్ చేసినా కూడా పెన్నిస్ స్టిఫ్నెస్ రాదనమాట. ఒక నార్మల్గా ఉన్నప్పుడు 3 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ ఉన్న పెన్నిస్ సెక్స్ కోరిక వచ్చినప్పుడు 7 సెంటీమీటర్స్ 8 సెంటీమీటర్స్ సైజు పెరిగిద్దిలే కానీ మెత్తగానే ఉంటుంది. ఇన్సర్ట్ చేస్తుంటే బెండ్ అయిపోయింది. అండ్ పెన్నిస్ కూడా కిందకే ఉంటుంది, ఇట్లా స్టిఫ్గా అయ్యి ఇట్లా స్ట్రైట్గా రాదనమాట. సో ఎవరిలో అయితే ఈ సెక్షువల్గా ట్రై చేస్తున్నప్పుడు పెన్నిస్ కంప్లీట్గా హార్డ్ అవ్వక మెత్తగానే ఉండి ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు బెండ్ అయిపోతుందో, అండ్ అటువంటి వాళ్ళలో షుగరు, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నా, ఒబేసిటీ అంటే వెయిట్ ఎక్కువగా ఉన్నా, లేకపోతే స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, వాళ్ళలో ఎక్కువ మందిలో ఈ పెన్నిస్కి వచ్చే బ్లడ్ సప్లైలో ప్రాబ్లం ఉండటమే ఒక మెయిన్ రీజన్. సో ఎవరిలో అయితే సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నారో, అండ్ ఈ అంగం పూర్తిగా గట్టిపడక మెత్తగానే ఉండి సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో, ఎక్కువ మందిలో ఈ బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. కాబట్టి ఒకసారి కుదిరితే మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. మీకు ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, ముఖ్యంగా ఈ అంగస్తంభన సమస్య ఉండి దానివల్ల సెక్షువల్గా ఇబ్బంది పడుతుంటే, మీకు కనుక ఈ అంగానికి సంబంధించిన రక్త సరఫరా ఎలా ఉంది, దానివల్ల ఏమన్నా సెక్షువల్గా సమస్యలు వస్తున్నాయని తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ ఒకసారి మా హాస్పిటల్కి వస్తే
అసలు మీ అంగస్తంభన సమస్య రావడానికి గల కారణం ఏమిటి అండ్ దానికి ఎంత సివియర్గా ఉంది మీకు ఆ ప్రాబ్లమ్ అనేది చెక్ చేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా మీకు ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోయి మీ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటాండి. గ్యారంటీగా మీకు సెక్షువల్గా ఏ సమస్య ఉన్నా దానికి 100% సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.